దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగాక. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుని ప్రియ సంగమా, ఈ సమయం ముందు మరి దేవుడు యోనా గ్రంథంలో నుంచి 4వ వచనం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగది వచ్చెను. దేవుడు యోనాకు నినివే పట్టణపు పరిస్థితి, దురవస్థ, నా దృష్టికి దోషము బహుఘోరమైంది, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతికులని ప్రకటించమని యోనా గారితో చెప్పినప్పుడు యోనా గారు ఆ నినివేకి వెళ్ళమని చెప్తే తర్షీషుకు పారిపోతున్నాడు. కేవి ఇచ్చి కొన్ని పారిపోతున్నాడు. ఓడకు వేరే ఓడకి ఆయన ఒక పక్క వెళ్ళబట్టి ఇంకో పక్క వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు సముద్రం మీద గొప్ప తుఫాను తీసుకొని వచ్చినాడు. ఆ తుఫాను వల్ల ఓడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. 10వ వచనంలో మాట్లాడుతుండో, మరి ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటిది ఈ పరిస్థితిని అక్కడ ఉన్న అన్ని జనులు అడిగినప్పుడు, ఓడలో ఉన్నవారు అడిగినప్పుడు, నేను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాడు. ఆయన సముఖం నుండి ఎక్కడికి పారిపోగలం? ఆయన పారిపోతున్న మహాఘట సర్పం పొడిచిన దేవుడు. చాలామంది ఈ రోజుల్లో దేవుడు చెప్పిన మాట వినకుండా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా సుబుద్ధిని ఆధారం చేసుకుంటూ ప్రయాణం చేస్తుండడం చేతనే శ్రమలన్నిటి గల కారణం. నువ్వే కనుక సుబుద్ధిని ఆధారం చేసుకునకుండా దేవుని బుద్ధిని ఆధారం చేసుకుని దేవుని వెళ్ళినప్పుడు, చూడవన్న కాడ చూసినప్పుడు, కూర్చోమన్న కాడ కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు నిలబడినప్పుడు, ఏ తుఫాన్లు వచ్చినా, ఏ అల్లజడులు వచ్చినా, ఏ శోధనలు కలిగినా దేవుడే నీ జీవితంలో కలవు. అలాంటి రేగినప్పటికీ నీ దేవుడు విడిపించి నీ జీవితాన్ని అద్భుతం కాపాడేవాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రజలందరూ కూడా ఆయనకు విరోధమైన కార్యాలు చేయడం చేతనే శ్రమల పాలవుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యెహోవా సముఖం నుండి పారిపోతున్నాడు. ఎంతమందికి సభకు దేవుడు చెప్పిన పనులు పెట్టి భూమి ఆకాశం సృష్టించిన యెహోవా సేవకునని మాట్లాడుతున్నాడు. మళ్ళా భూమికి, ఆకాశానికి, సమస్త సముద్రానికి దేవుడే అధిపతి అని మనకు తెలుసు. దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు మనం చూసిన వారమే. కానీ దేవునికి విరోధంగా, ఆయన సంఘానికి విరోధంగా, సేవకు విరోధంగా, చేయెత్తి విరోధంగా నీ మార్గం ఏర్పాటు చేసుకుని కోరావు అభిరాములాగా నీ మార్గం ఏర్పాటు చేసుకోవడం చేతనే ఈరోజు నీ ఓడ బద్దలైపోవడం గల కారణం, ఆ స్థితి ఏర్పడిన కారణం, నీ వల్ల నీ కుటుంబానికి, కూడిన వాళ్ళందరికీ, నీ పక్కవారికి శ్రమ కలగడానికి కారణం ఏంటిది అని అంటే, దేవుడి మాట వినకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ప్రయాణం చేయడం వల్లే ఈ కష్టాలు. మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని ఎక్కడెక్కడ తిరగడం కంటే, ఎందుకు కష్టాలు వచ్చినాయి ప్రభు అని ఒకసారి నీ మంటుకు నీ మోకరించుకుని ప్రభుని అడిగితే దేవుడు జవాబిచ్చి దేవుడు అయినాడు. కాబట్టి ఈ విషయంలో దేవుని బిడ్డారా, మనం సరి చేసుకుందాం. దేవుని మహిమార్థం జీవించి ఆయన సాక్షిగా బ్రతుకుదాం గాక. యోనా జీవితంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. యోనా పారిపోతున్నాడు. ఉపధ్యాయ గ్రంథంలో రాయబడింది, పక్కనే ఉపధ్యాయ గ్రంథంలో ఉంటుంది, 1వ అధ్యాయము 3వ వచనం. అత్యున్నత మీద పర్వతం మీద ఆశయుడై ఉండి కొండ సందులలో నివసించేవాడా, నేను నన్ను క్రింద పడదోయగలవాడెవడని అనుకునేవాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు కూడా తీర్థు నివాసము చేసుకు నక్షత్రంలో నువ్వు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతను. ఇదేవా యెహోవా. ఎక్కడికి వెళ్ళగలం? ఏం చేయగలం? ఆయన సముఖంలో పారిపోయి ఆయనకు వేరే మనం ఏం చేయగలం? యోహాను సువార్త 15వ అధ్యాయం, నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు అని ప్రభు సెలవిస్తాడు. ఆయన వేరుగుండి మనం ఏమీ చేయలేమని, ఎవడు నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించని ప్రభు ఒక మాట సెలవిస్తుంది. కాబట్టి ఆయన యందు బహుగా ఫలించుదుగాక. ఇప్పటి వరకు ఒకరిని జీవితంలో కలిగే శ్రమకు గల కారణం నువ్వు గ్రహించకపోతే, ఒకరు దేవుడికి విరోధంగా, దేవుడి మాటకు విరోధంగా ఏమైనా ఆయాసకరంగా, దుఃఖకరంగా ప్రయాణం చేస్తున్నారు. దుఃఖకరంగా ప్రయాణం చేస్తున్నావు. ఒకసారి నువ్వు గమనించుకొని దేవుడి సాక్షార్థమై, మహిమార్థమై మళ్ళా తిరిగి నీ హృదయాన్ని కట్టుకొని ఏ విషయంలో దేవుడికి ఆయాసకరంగా ఆయాసకర స్థితిని మార్చుకున్నట్లయితే దేవుడు మళ్ళా తిరిగి మరి యోనాను మరి నినివే పట్టణం ఒడ్డున పడేసి చేపకు ఆజ్ఞాపించినట్టుగా నీ జీవితంలో మళ్ళా ఏదైనా ఒక అద్భుతం చేసి తిరిగి మళ్ళీ నేను నిలబెట్టగల దేవుడని ఈ సమయంలో తెలియజేస్తుండగా మరి మనసు పొంది ఆయన సాక్షి నిలబడదుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.